హాయ్ ఫ్రెండ్స్, 2026లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పెద్ద పెద్ద సెటప్స్ ఉంటేనే యూట్యూబ్ లో సక్సెస్ అవ్వగలమా అనే డౌట్ మీలో చాలా మందికి ఉండే ఉంటది. ఇలా అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. అలా ఏం కాదండి, మీ దగ్గర కేవలం 2000 రూపాయలు ఉంటే చాలు మీ యూట్యూబ్ వీడియోస్ కు కావాల్సిన యూట్యూబ్ సెటప్ ని ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రోడక్ట్స్ చూపిస్తూ మరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముఖ్యంగా న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో అక్క వీడియోస్ కి ఏ ట్రైపాడ్ అయితే బాగుంటది, ఏ మైక్ కొనుక్కోవాలి, ఏ ఫోన్ కొనుక్కోవాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు కొత్త ఫోన్ తోనే స్టార్ట్ చేయాలా, పాత ఫోన్ తో వీడియోస్ తీయకూడదా, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ వీడియోలో మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా నీట్ గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే మీకు ట్రూత్ అయితే చెప్తాను. యూట్యూబ్ లో మన సక్సెస్ అనేది కెమెరా మీద డిపెండ్ అవ్వదు, మన పేషెన్స్, కన్సిస్టెన్సీ అండ్ అలాగే కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. మనం వీడియోస్ లో ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మెసేజ్ ఇంపార్టెంట్, మెగా పిక్సెల్స్ అయితే కాదనమాట. వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి నంద్య. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ చేయండి. మరికొంతమంది న్యూ బిగినర్స్ కి ఈ వీడియో యూజ్ అవుతుంది. లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మనకేం కావాలి? ఫోన్ అయితే కావాలి కదా. అంతకంటే ముందు ఇంకా ఇంపార్టెంట్ నేనేం చెప్తాను అంటే కంటెంట్ ఇంపార్టెంట్ అని చెప్తాను. మనం యూట్యూబ్ లో సక్సెస్ అవ్వగలుగుతామా లేదా అనేది డిసైడ్ చేసేది మన కెమెరా కాదు, మన కంటెంట్ అన్నమాట. సో కాబట్టి కంటెంట్ అనేది ప్రాపర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. కంటెంట్ విషయంలో కొంతమంది కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు పక్క వాళ్ళు పలానా కంటెంట్ చేస్తున్నారు, మనం కూడా ఆ కంటెంట్ చేస్తే సక్సెస్ అవుతామేమో అని చెప్పేసి ఇలా పక్క వాళ్ళ కంటెంట్ ని కాపీ కొడుతూ ఉంటారు. సో అలా అయితే మీరు చేయకండి. మీరు ఇష్టంగా ఆడుతూ పాడుతూ వీడియోస్ చేయగలుగుతాను అనే కంటెంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు స్ట్రెస్ లాగా ఫీల్ అయ్యారనుకోండి యూట్యూబ్ వీడియోస్ చేయటానికి, మీరు యూట్యూబ్ లో సక్సెస్ అవ్వలేరు. అంటే వీడియో తీయటానికి మీకు బద్ధకంగా కానీ కోపంగా కానీ ఇది నా వల్ల కావట్లేదు అనిపిస్తుంది అనమాట. అలా కాకుండా మీరు ఇష్టంగా అరే ఈ రోజు ఈ వీడియో తీయాలి, నేను ఈ రోజు ఈ పని చేస్తున్నాను అని ఇట్లా ఉంటది కదా, ఆ కంటెంట్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. చాలా ఈజీగా వీడియోస్ చేయగలుగుతారు, ఈజీగా సక్సెస్ కూడా అవ్వగలుగుతారనమాట. ఇప్పుడు మనం ఎంచుకున్న కంటెంట్ జనాలకి చూపించడానికి మనకేం కావాలి? ఫోన్ అయితే కావాలి. సో ఇక్కడ కొంతమంది ఒక క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు, అక్క ఇప్పుడు నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను కదా, నా కొత్త యూట్యూబ్ ఛానల్ కి కొత్త ఫోన్ కొనాలా, క్లారిటీ బాగుంటదా ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఫోన్ అని చెప్పేసి ఇట్లా కొంతమంది అయితే అడుగుతూ ఉంటారు. ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ మీకు ఏంటి అంటే, ఇప్పుడున్న రోజుల్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా 20K 30K రూపీస్ ఫోనే యూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆండ్రాయిడ్ ఫోనే ఉంది. కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్ కి బిగినర్స్ కి మీ దగ్గర ఉన్న ఫోనే సరిపోతుంది. ఇంట్లో వాళ్ళని కూడా ఫోర్స్ చేయకండి, నా కొత్త ఫోన్ కొనిపించండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి. మనీ ఉన్న వాళ్ళైతే ఓకే, మనీ లేని వాళ్ళైతే మీ ఇంట్లో వాళ్ళని పాపం సఫర్ చేయకండి. మీరైతే స్టార్ట్ చేయండి. అసలు మీరు యూట్యూబ్ లో సర్వైవ్ అవ్వగలుగుతారా లేదా, అది కష్టంగా ఉందా లేదా ఇష్టంగా ఉందా, మీరు కొన్ని రోజులు ట్రై చేయండి. ఇదంతా బాగుంది, నాకు ఇన్కమ్ కూడా బాగా వస్తుంది, నేను సక్సెస్ అయ్యాను అని ఏ రోజైతే మీకు అనిపిస్తుందో అప్పుడు మీరు ఏదైనా బడ్జెట్ పెట్టి కొనుక్కోండి. అంతేకాని స్టార్టింగ్ స్టేజ్ లో పెద్ద పెద్ద బడ్జెట్లు అయితే అస్సలే పెట్టకండి. ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర పెద్ద పెద్ద ఏమన్నా బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏవీ లేవు కదా. నేను కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నాను, వాల్యుబుల్ కంటెంట్ మీకు ఇస్తున్నాను, సక్సెస్ అయ్యాను, సర్వైవ్ అవుతున్నాను. సో అలా కంటెంట్ మీద ఫోకస్ చేయండి. మీ దగ్గర ఉన్న ఫోన్ తోనే మీరు మీ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి. సో కాబట్టి నేను ఫోన్ కి బడ్జెట్ అయితే క్యాలిక్యులేట్ చేయట్లేదు, అంటే ఇక్కడ 0 రూపీస్ మన దగ్గర ఉన్న ఫోన్ తోనే మనం మన ఛానల్ ని స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? బ్యాక్గ్రౌండ్. చాలా మంది అక్క మా ఇల్లు బాగాలేదు లేదా నా దగ్గర పెద్ద పెద్ద మంచి బ్యాక్గ్రౌండ్ లేదు ఇట్లా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మీ ఇంట్లో గిన ఒక ప్లెయిన్ వాల్ ఉంటే అదే మీ వీడియోస్ కి బ్యాక్గ్రౌండ్. నేను చెప్తున్నా కదా, సో అది సరిపోతుంది. అక్క ఇక్కడ ఇట్లా వాళ్ళు కూడా బాగాలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఈ కర్టన్స్ అయితే బై చేయండి, మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. సో నేనైతే బ్లాక్ అయితే తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి 300 రూపీస్ కి 2 వస్తాయి అనమాట. ఒకటి వర్టికల్ గా వచ్చేస్తుంది ఇలా పొడవుగా, ఇంకోటి హారిజెంటల్ గా వస్తుంది, ఈ లాస్ట్ నుంచి అక్కడి వరకు వస్తుంది అనమాట. మీరు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే చెక్అవుట్ చేయండి, వాటిలో నేను చాలా వీడియోస్ కి ఈ బ్లాక్ కర్టన్ అయితే యూజ్ చేశాను. సో ఇవి మీకు 300 రూపీస్ లోనే వచ్చేస్తాయి. ఈ వర్టికల్ కర్టన్ ఏదైతే ఉందో మీరు ఇన్స్టా రీల్స్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా వర్టికల్ గా ఉంటది కదా కాబట్టి బాగుంటది. సో ఇది బ్యాక్గ్రౌండ్ కి ఇది ఎనఫ్ అనమాట, ప్లెయిన్ గా ఉంటది, ఇంకా ఫేస్ కూడా బ్రైట్ కనిపిస్తుంది, బాగుంటది. సో
ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కి కావాలి అనుకుంటే ఇవి మీరు పర్చేస్ చేసుకోండి, బాగుంటది. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే ప్రోడక్ట్స్ అన్ని నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు మనకి ఫోన్ వచ్చేసింది, బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి? మైక్ అయితే కావాలి. ఇక్కడ మైక్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. సో ఇక్కడ చాలా మంది మైక్ కంపల్సరీ కొనాలా, మైక్ కొనకుండా వీడియోస్ చేయొచ్చా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. సో నేనేం చెప్తాను అంటే మన వీడియో క్లారిటీ ఉన్నా లేకున్నా కూడా మన ఆడియో బాగుండాలి. ఆడియో బాగున్నప్పుడే ఆడియన్స్ మన వీడియోని చూడగలుగుతారు. కాబట్టి మైక్ అయితే ఖచ్చితంగా మీరు పర్చేస్ చెయ్యండి. మైక్ వచ్చేసి 200 రూపీస్ 300 రూపీస్ లో అస్సలు కొనకండి. బికాస్ ఎందుకంటే అవి పెద్దగా వర్కౌట్ అవ్వవు. సో ఓపెన్ గానే చెప్తున్నాను, మినిమం మీరు 1000 రూపీస్ లేని మైక్ అయితే కొనకండి. సో 1000 రూపీస్ అయితే ఒక మాదిరిగా పనిచేస్తాయి, వాల్యూమ్ పరంగా బాగుంటుంది, ఎంతో కొంత నాయిస్ అనేది కట్ అవుతుంది. ఇక్కడ చాలా మంది ఒక క్వశ్చన్ వేస్తున్నారు, అక్కడ నాయిస్ కట్ అవ్వట్లేదు మైక్ యూజ్ చేస్తున్నాము అని చెప్పేసి. ఇక్కడ మీరు నాయిస్ కి సౌండ్స్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. మా పాప ఏడుస్తుంది, మైక్ యూజ్ చేస్తున్నా, వాయిస్ కట్ అవ్వట్లేదు అంటే అది నాయిస్ కట్ అవ్వట్లేదు అంటే అది నాయిస్ కాదు, వాయిస్. అది ఇప్పుడు నాయిస్ అంటే ఏది? ఫ్యాన్ సౌండ్ కానీ ఏదైనా ఇట్లా బైక్ వెళ్తున్నా గాలి సౌండ్స్ కానీ అవి నాయిస్ అంటారు. పాప ఏడుస్తుంది, ఇట్లా కింద పడింది అంటే అది శబ్దం, సౌండ్ అది. సో సౌండ్స్ కట్ అవ్వవు కదా. ఏవో చిన్న చిన్న సౌండ్స్ అయితే మైక్స్ కట్ చేయగలుగుతాయి, మరి పాప ఏడుస్తుంది ఇలాంటివి అయితే కట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి డిజిటెక్ మైక్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ మైక్ అయితే బాగుంది, ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. సో ఈ మైక్ కూడా నేను మీకు ట్యాగ్ చేస్తాను, చూడండి. ఇవి మొన్నటి వరకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, చాలా మంది పర్చేస్ చేశారు ఈ మైక్. సో ఇట్లా మనకు 2 మైక్స్ వస్తాయి, ఒక అడాప్టర్ వస్తుంది, బాగుంటుంది. సో ఈ మైక్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో ఈ మైక్ కూడా ట్యాగ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకు? ట్రైప్యాడ్. నా దగ్గర మొత్తం ఇప్పుడు 3 ట్రైప్యాడ్స్ ఉన్నాయి. కుకింగ్ ఛానల్ కి, టైలరింగ్ ఛానల్స్ కి ఏం ట్రైప్యాడ్స్ అయితే బాగుంటాయి, వ్లాగ్ ఛానల్ కి ఏ ట్రైప్యాడ్ అయితే బాగుంటుంది అనేది చూపిస్తాను, చూడండి. సో నా దగ్గర ఉన్న ట్రైప్యాడ్స్ వచ్చేసి ఇవి అన్నమాట, రింగ్ లైట్స్. ఎవరైతే వ్లాగ్స్ చేస్తున్నారో లేదా మా ఇంట్లో పెద్దగా లైటింగ్ లేదక్క అని చెప్పేసి ఇలా ఫీల్ అవుతున్నారో, మీరు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్యాపీగా మీరు ఈ రింగ్ లైట్స్ అయితే పర్చేస్ చేయండి. సో ఇది వచ్చేసి మనకు 500 రూపీస్ లోపల వచ్చేస్తుంది, 500 600 ఆ రేంజ్ లో ఈ ట్రైప్యాడ్ అయితే వస్తుంది. ఇది కూడా లైటింగ్ బాగుంటుంది. సో ఇది కూడా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి నా ఓల్డ్ రింగ్ లైట్ అన్నమాట. ఇది నేను ఆల్రెడీ 3 years యూజ్ చేశాను, అందుకే ఇది ఈ స్టేజ్ లో వచ్చిందిలేండి. ఈ రింగ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో, మైక్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు సెన్సిటివ్ గా యూజ్ చేసుకోవాలన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే ఎక్కువ రోజులు అయితే వస్తాయి. ఎలా పడితే అలా మీరు యూజ్ అండ్ త్రో లాగా యూజ్ చేస్తే అవి ఎక్కువ రోజులు రావు. కాబట్టి ఆ విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది పాడైపోయిన తర్వాత నేను ఈ రింగ్ లైట్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి క్వాలిటీ కూడా బాగుంది. ఇది వచ్చేసి నాకు 1500 అలా అయితే పడింది. సో దీన్ని అయితే నేను ట్యాగ్ చేస్తాను, చూడండి. ఇది వచ్చేసి 1500 రూపీస్ రింగ్ లైట్. జస్ట్ మనకు కొంచెం క్వాలిటీ అనేది బాగుంటుంది అనమాట. ఈ స్టాండ్ ఉంది కదా, సో ఇది అనేది మనకు కొంచెం క్వాలిటీ వస్తుంది. ఈ రింగ్ లైట్ సైజ్ అనేది బిగ్ గా వస్తుంది. సో ఇదైతే ఈ క్వాలిటీ ఉంటది. ఇది వచ్చేసి ఇది కూడా క్వాలిటీ బాగానే ఉంటది. మీరు కొంచెం ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే చూసి మంచిగానే వస్తుంది. బడ్జెట్ పరంగా అయితే మనకు కలిసి వస్తుంది. 500 రూపీస్ లోనే వస్తుంది, విత్ రింగ్ లైట్ వస్తుంది డైరెక్ట్, బాగుంటుంది. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రైప్యాడ్ అన్నమాట. ఈ ట్రైప్యాడ్ వచ్చేసి 600 రూపీస్ అయితే పడింది. మీకు చూపించడానికే నేనైతే ఇది బుక్ చేశాను. ఈ ట్రైప్యాడ్ వచ్చేసి కుకింగ్ ఛానల్స్ కి, నెక్స్ట్ వచ్చేసి టైలరింగ్ ఛానల్స్ ఉంటాయి కదా, టైలరింగ్ ఛానల్స్ వాళ్ళకి, నెక్స్ట్ వచ్చేసి ఏవైనా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనము టేబుల్ కి ఫిట్ చేసేసామనుకోండి, ఇలా పైకి వస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మీరు వీడియోస్ అనేవి మంచిగా షూట్ చేసుకోవచ్చు. బికాస్ టైలరింగ్ కదా, ఏం డిజైన్ కుడుతున్నారు, ఎట్లా చూపిస్తున్నారు, రెసిపీ కావచ్చు, కుకింగ్, ఇట్లా ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. అలాంటి కంటెంట్ చేస్తున్న వాళ్ళకి ఈ ట్రైప్యాడ్ అయితే బాగుంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో దీన్ని మీరు బ్యాండ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మీకు ఎలా కావాలంటే అలా డైరెక్షన్ లో కూడా వస్తుంది. నెక్స్ట్ ఇది రొటేట్ కూడా అవుతుంది. మీకు ఎలా కావాలంటే అలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక ప్రోడక్ట్ కూడా చూపిస్తాను, అదే సెల్ఫీ స్టిక్. ఈ సెల్ఫీ స్టిక్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అని చెప్తాను. ఈ సెల్ఫీ స్టిక్ వచ్చేసి ఎవరైతే వ్లాగ్స్ తీస్తున్నారో లేదా బయటికి వెళ్లి వీడియోస్ చేస్తున్నారో మీ అందరికి యూజ్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఇలా అంటూ ఉంటారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను వీడియోస్ తీయాలంటే, నాకు ఎవరు వీడియోస్ తీసే వాళ్ళు లేరు, ఎవరు ఫొటోస్ తీయరు నాకు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు ఇది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఇలా మనం బయటికి వెళ్ళినప్పుడు దీన్ని ఒక చోట మనము పెట్టేసుకొని దీనికి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉందన్నమాట.
అన్నమాట. సో మనం దీన్ని ఒక చోట పెట్టేసుకొని జస్ట్ ఇలా మనం క్లిక్ చేసాం అనుకోండి, మన వీడియో స్టార్ట్ అవుతుంది, వీడియో ఎండ్ అవుతుంది, ఫొటోస్ కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది 360 degrees రొటేట్ అవుతుంది. సో మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. కుకింగ్ ఛానల్స్ కి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి స్మాల్ సైజ్ సెల్ఫీ స్టిక్. మన హైట్ ఉండే సెల్ఫీ స్టిక్స్ కూడా ఉంటాయి. సో కొంచెం మంచి బడ్జెట్ లో కూడా ఉంటాయి. బట్ 300 రూపీస్ లోనే ఇంత మంచి సెల్ఫీ స్టిక్ అయితే అవైలబుల్ లో ఉంది. సో ఇది ఎవరికైతే యూజ్ ఉందో మీరైతే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బోర్డు వచ్చేసి ఎవరైతే ఎడ్యుకేషనల్ ఛానల్స్ రన్ చేస్తున్నారో, నెక్స్ట్ వచ్చేసి రంగోలీ ఛానల్స్ అన్నమాట. అంటే ముగ్గులు కూడా మీరు బోర్డు మీద వేసి చూపించవచ్చు, తప్పేం లేదు, బాగుంటుంది. నెక్స్ట్ ఏదైనా రియల్ ఎస్టేట్ గురించి చెప్పాలనుకున్నా, లేదా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేస్తున్నారు అనుకున్నట్లయితే, లేదైనా ఒక జాబ్ నోటిఫికేషన్ చెప్తున్నారు, అలాంటి ఛానల్స్ వాళ్ళందరూ ఇలాంటి బోర్డు ఒకటి మీరు ప్రిఫర్ చేయండి. మీరు ఏం చెప్తున్నారు అనేది ఆడియన్స్ కి చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పగలుగుతారు, బోర్డు మీద రాసి చూపించగలుగుతారు. సో వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీరు ఏదైనా ఒక ఛానల్ రన్ చేస్తున్నారంటే ఆ ఛానల్ కి ఏమేమి అవసరం అనేది ఒకసారి చెక్ చేసుకుని తప్పకుండా బై చేయండి. మీరు బెస్ట్ అవుట్పుట్ ఇస్తేనే కదా ఆడియన్స్ కి కూడా అర్థమయ్యేది. నెక్స్ట్ మీ వీడియోస్ కి ఇంకాస్త లుక్ బాగుండాలి, ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే ఇలా మీరు చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే తీసుకోండి. ఇవి జస్ట్ మనకి 100 రూపీస్ లోపలే వస్తాయి, బాగుంటాయి. ఈ వీడియోలో మీకు ఇంకొక అడిషనల్ టిప్ ఏంటి అంటే, ఎవరింట్లో అయితే లైటింగ్ లేదు ఇలా బాధపడుతున్నారో మీరేం చేస్తారంటే, మీ ఇంటికి విండోస్ ఉంటాయి కదా, సో విండోస్ ముందుకొచ్చి ఇలా మీరు వీడియోస్ అనేది షూట్ చేసుకోండి, వ్లాగ్స్ ఇలా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు చూడండి నా ఫేస్ చాలా బాగా బ్రైట్ గా కనిపిస్తుంది కదా. సో అలా బయట లైటింగ్ మన ఫేస్ మీద పడితే మన వీడియో ఇంకా క్లారిటీగా ఉంటుంది. సో ఇలా కూడా మీరు ట్రై చేయండి, ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ అవ్వండి, ఉన్న వాటిల్లోనే ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో చూసారు కదా, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు చాలా రకాల ప్రోడక్ట్స్ అయితే చూపించాను. మీ కంటెంట్ కి రిలవెంట్ గా ఏవైతే సూట్ అవుతాయి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్స్ అయితే మీరైతే తీసుకోండి, మీ అందరికీ యూజ్ అవుతాయి. మనీ ఎవరికి ఊరికే రాదు కదా ఫ్రెండ్స్, కాబట్టి మనీని ప్రాపర్ వేలో మీరు యూజ్ చేయండి, బాగుంటది. మనీని వేస్ట్ చేసుకోకండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏ ప్రోడక్ట్ బై చేయాలనుకుంటున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై గైస్.